నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 27/4/2022 బుధవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనేది విశ్లేషణ. మనము ఒకసారి బీఎస్సీ సెన్సెక్స్కి వెళ్తే 537.22 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. అయితే మనం గమనించాల్సింది ఏమిటి అంటే, రాత్రి యుఎస్ మార్కెట్లు ఫాల్ అవ్వడం జరిగింది. పొద్దున్నే ఏషియన్ మార్కెట్లు డౌన్లోనే ఉన్నాయి. మన ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా మైనస్లోనే ఉంది. గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది. ఆ గ్యాప్ డౌన్ అలా కంటిన్యూ అయింది. చివరికి కొంచెం రికవరీ అయింది. లాస్ట్లో 56,584 లో వచ్చింది. అయితే 56,819లో క్లోజ్ అయింది. అంటే సుమారుగా లో నుంచి అంటే 237 పాయింట్లు సుమారుగా లో నుంచి రికవరీ అయింది. చివరికి 537.22లో క్లోజ్ అయింది. ఇక తర్వాత మనకి సెన్సెక్స్లో 30 కంపెనీలు ఉంటాయి. ఈ 30లో 6 ప్లస్లో ఉన్నాయి, 24 మైనస్లో ఉన్నాయి. అవి బీఎస్సీలో ఏవైతే టాప్ గెయినర్స్ ఉన్నాయో టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవి టాప్ గెయినర్స్గా బీఎస్సీలో ఉన్నాయి. తర్వాత మనకి ఎన్ఎస్సీలోకి వచ్చేటప్పటికి ఏవైతే నిఫ్టీ 50 ఉంటాయో 162.40 మైనస్లో క్లోజ్ అయింది. 0.94%, 17,038.40. ఏవైతే మనకి 50 ఉన్నాయో నిఫ్టీలో 10 ప్లస్, 39 మైనస్, 1 అంచి, టోటల్ 50. నెక్స్ట్ ఈ ఏవైతే సేమ్ మళ్ళీ అంటే బీఎస్సీలో ఉన్నాయి అవి టాప్ గెయినర్స్. ఎన్ఎస్సీలో వచ్చి హీరో మోటో కార్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్సిఎల్ టెక్, ఐషర్ మోటార్ ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇక టాప్ లూజర్స్ వచ్చి బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా కన్జ్యూమర్, శ్రీ సిమెంట్, అదని పోర్ట్స్ ఇవి టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి బ్యాంక్ స్క్రిప్ట్లు వచ్చేటప్పటికి అంటే సెక్టార్లు ఏవైతున్నాయి అన్నీ ఒక సెక్టార్ లేదు. నిన్న మొత్తం ఆల్ సెక్టార్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఈరోజు ఆల్ సెక్టార్స్ మళ్ళీ మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత ఇండియా విక్స్ వచ్చి కరెక్ట్గా 20.60లో క్లోజ్ అయింది, ప్లస్ 1.42లో. తర్వాత మ్యాక్సిమము బాగా పడినయల్లా నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా మైనస్లో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా. తర్వాత మనకి ఏవైతే సెక్టరల్ అంటే బ్యాంకు వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ కూడా 375.95 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. ఏదైతే అడ్వాన్సెస్ డిక్లైన్స్ అంటే బ్యాంకు షేర్లు 12 ఉంటాయి. 12లో 1 ప్లస్, 10 మైనస్, 1 అన్చేంజ్. తర్వాత మనకి టర్న్ ఓవర్ వచ్చి ఈరోజు ఎఫ్ఎండ్ఓలో 98,80,271.27 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్న్ ఓవర్. తర్వాత క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి 65,078.76 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇక నెక్స్ట్ బీఎస్సీలో టర్న్ ఓవర్ వచ్చి మనకి 4,946.77 కోట్లు బీఎస్సీలో టర్న్ ఓవర్ జరిగింది. ఇది సింపుల్గా మార్కెట్ పడటానికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే ఇదే రీజన్. అంటే ఏంటిది, రాత్రి అమెరికా మార్కెట్లు పడటం, మన మార్కెట్లు ఏషియన్ మార్కెట్లు ఓపెన్ గ్యాప్ డౌన్తో కావడం. ఇక మళ్ళీ ఈరోజు ఎలా ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఏదైతే ఎస్జిఎక్స్ నిఫ్టీ సింగపూర్ ఎక్స్చేంజ్ ఏవైతే ఉందో ఇవన్నీ కూడా అంటే సింగపూర్ ఎక్స్చేంజ్లు, జపాన్, తైవాన్, హాంకాంగ్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక హాంకాంగ్ ఒకటి ఫ్లాట్గా క్లోజ్ అయింది. అయితే మధ్యాహ్నం తర్వాత యూరోపియన్ మార్కెట్లు కొంచెం ప్లస్లో ఓపెన్ అయినాయి. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు ప్లస్లో రన్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్లు ప్లస్లో రన్ అయితే ఈ నైట్ కనుక యూరోపియన్ మార్కెట్లు కనుక ప్లస్లో క్లోజ్ అయ్యి యుఎస్ మార్కెట్లు కనుక రేపు ఉదయం ఇవాళ నైటు అంటే తెల్లవారుజామున యుఎస్ మార్కెట్లు కనుక ప్లస్లో క్లోజ్ అయితే మన మార్కెట్లు మళ్ళీ రేపు పొద్దున గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతావి అని యూరోపియన్ మార్కెట్లు పెరగటం మొదలు. జనరల్గా యుఎస్ మార్కెట్లు ఫాలో అయ్యేది ఏషియన్ మార్కెట్లు. ఏషియన్ మార్కెట్లు ఫాలో అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత యూరోపియన్ మార్కెట్లో చేంజ్ అయింది. యుఎస్ గ్లోబ్కి ఒక పక్క ఉంటుంది, యూరోప్ ఒక పక్క ఉంటుంది. అయితే యుఎస్ను ఫాలో అయ్యేది ఏషియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లను ఫాలో అయ్యేది మన మార్కెట్లు. మన మార్కెట్లు మళ్ళీ అయిపోయినాక యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అయినాయి కాబట్టి, యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్లో నడుస్తున్నాయి కాబట్టి ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు కనుక రాత్రి పాజిటివ్లో క్లోజ్ అయితే
రేపు ఉదయం మళ్ళీ ఏషియన్ మార్కెట్లు పాజిటివ్‌లో ఓపెన్ అయితాయి. ఏషియన్ మార్కెట్లు పాజిటివ్‌లో ఓపెన్ అయితే మన మార్కెట్లు కూడా దాన్నే ఫాలో అయితాయి. ఇది జనరల్‌గా జరిగేటటువంటిది. కాకపోతే రేపు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఎఫ్&ఓ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అవన్నీ కూడా క్లోజింగ్ అనమాట. ఎప్పుడు? రేపు. అంటే గురువారం. ఎక్స్‌పైరీ మంత్. ఏప్రిల్ మంత్ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్క్రిప్ట్స్ కూడా అన్ని కంపెనీలు ఏప్రిల్ మంత్ ఎక్స్‌పైరీ. కాబట్టి రేపు మాత్రం మన మార్కెట్లకి, యూరోప్ మార్కెట్లు, యూఎస్ మార్కెట్లకి రిలేషన్ ఉండదు. జనరల్‌గా డైలీ కూడా మనం ఎస్‌జిఎక్స్ నిఫ్టీని ఫాలో అయినా గానీ, రేపు మాత్రం మనది ఫాలో కాము. ఎందుకు అంటే, మనది రేపు ఏప్రిల్ ఎక్స్‌పైరీ ఉంటుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కంపెనీలు, స్క్రిప్ట్స్ అంటే మామూలు కంపెనీలు. ఏవైతే ఈ ఎఫ్&ఓలో ఉన్నాయో అవన్నీ షార్ట్ కవరింగ్‌లుంటాయి. తర్వాత మే మంత్‌కి క్యారీ ఫార్వర్డ్‌లయితాయి, రోల్ ఓవర్‌లయితాయి, స్విచ్ ఓవర్‌లయితాయి, ఎక్సర్‌సైజ్‌లయితాయి రేపు ఏప్రిల్ మంత్‌వి. ఇవన్నీ జరిగేటప్పటికి ఈ అమెరికా మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, యూఎస్ మార్కెట్ తోటి మన మార్కెట్ రేపు వర్తించదు. అదొకటి గమనించాలి. ఇక తర్వాత ఇప్పుడు మనము ఇక న్యూస్‌లోకొస్తే న్యూస్ నేను మీకు చెప్తాను. నిన్న ఏదైతే మంగళవారం ఎఫ్ఐఐలు మార్కెట్ పెరిగినా అమ్ముతున్నారు, మార్కెట్ తగ్గినా అమ్ముతున్నారు. మార్కెట్ తగ్గింది, పెరిగింది నిన్న. అయినా గానీ 1174.05 కోట్లు ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది. డిఐఐలు 1643.84 కోట్లు బై చేయటం జరిగింది. అంటే ఎఫ్ఐఐలు అమ్ముతూ వచ్చారు, డిఐఐలు కొంటూ వచ్చారు. ఇక తర్వాత బజాజ్ ఇక న్యూస్‌లోకి వస్తున్న వార్తల్లోకి. ఈ వార్తలు కూడా మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, అవేర్‌నెస్ పర్పస్. ఎందుకంటే ఈ వార్తలే రేపటి షేర్లలో మూవ్‌మెంట్ రావటానికి వచ్చే అవకాశాలు. గుడ్ న్యూస్ ఉన్నాయి అన్నీ గనక అబ్జర్వ్ గనక మీరు చేస్తే గతంలో నేను చెప్పినటువంటి ఏవైతే న్యూస్ ఉన్నాయో అవన్నీ ఎలా పెరుగుతున్నాయి అనేది మీరు గమనించొచ్చు. డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి పెడుతున్నారు. అంటే ఆల్రెడీ ఉంది. అయితే అది పబ్లిక్ ఇష్యూ కాదు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అది పేరెంట్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్. ఈ బజాజ్ ఫైనాన్స్ నుంచి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌కి 2,500 కోట్ల ఫండ్స్ రైజ్ చేయడం జరిగింది కంపెనీ. అది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. తర్వాత జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీలు, జిందాల్ స్టెయిన్‌లెస్, హిసార్ 2 స్టీలే. అంటే జిందాల్ గ్రూపే. జిందాల్ హిసార్ అనే ఏరియాలో ఉన్నటువంటిది జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీలు. మళ్ళీ జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీలు జిందాల్ గ్రూపే. ఆ 2 మెర్జ్ అయిపోతున్నాయి. అంటే విలీనం అంటాం. అమాల్గమేషన్ అన్నా, మెర్జింగ్ అన్నా 2 కలిసిపోవటం అన్నా అమాల్గమేషన్ విలీనం అవుతున్నాయి 2 కంపెనీలు. తర్వాత ఈరోజు చాలా బోర్డ్ మీటింగ్‌లున్నాయి. రేపు బోర్డ్ మీటింగ్‌లు చాలా ఉన్నాయి. ఇంకా కొన్నాళ్ల పాటు బోర్డ్ మీటింగ్‌లు వస్తూ ఉంటాయి. ఏవైతే బోర్డ్ మీటింగ్‌లు వస్తాయో ఆ బోర్డ్ మీటింగ్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అబ్జర్వ్ గనక చేసి నెక్స్ట్ ఫ్యూచర్‌కి అంటే మే మంత్ అవే స్క్రిప్ట్స్ డామినేట్ చేస్తాయి. తర్వాత ఏవేవైతే బ్యాంక్ స్క్రిప్ట్స్ అనుకోండి, నిఫ్టీ 50 అనుకోండి, ఎఫ్&ఓ స్క్రిప్ట్స్ అనుకోండి, బోర్డ్ మీటింగ్ రిజల్ట్స్ వచ్చినాయి మంచిగున్నాయి గనక మీరు ఫాలో గనక అయితే రేపు రాబోయే రోజుల్లో స్క్రిప్ట్స్ బాగా మూవ్‌మెంట్ అయితాయి. వాటితోటే పాటు సెన్సెక్స్, నిఫ్టీ గాని అవన్నీ పెరగడం జరుగుతుంది. ఇక తర్వాత విప్రో యూఎస్ బేస్డ్ ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. రైజింగ్ ఇంటర్మీడియేట్ హోల్డింగ్స్ అనే కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. అది $540 మిలియన్ అది ఎస్ఏపి కన్సల్టింగ్ ఫర్మ్ అనమాట. దాన్ని వీళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది విప్రో. రాబోయే రోజుల్లో విప్రో తగ్గితే కొనుక్కోమని అర్థం. తర్వాత ఒమాక్స్. ఈ ఒమాక్స్ ఎక్స్పాన్షన్ చేస్తుంది. 440 కోట్లతోటి అది వర్దే పార్ట్నర్స్ అని వాళ్ళు ఫండ్స్ రేజ్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పాన్షన్ చేస్తుంది అది. ఫండ్స్ రేజ్ చేస్తున్నారు. వర్దే పార్ట్నర్స్ నుంచి 440 కోట్లు ఒమాక్స్‌కి. తర్వాత టాటా మోటార్స్ ఏదైతే ఉందో దానికి ఎలక్ట్రిక్ బస్సులు టెండర్ వచ్చింది. 5,450 బస్సులు 5,000 కోట్ల రూపాయలకి దానికి టాటా మోటార్స్‌కి ఆర్డర్ రావడం జరిగింది ఎలక్ట్రిక్ బస్సులు. తర్వాత అశోక బిల్డ్‌కాను అదొక స్టేక్ అది అమ్ముతుంది. అది జీవీఆర్ అశోక చెన్నై ఓఆర్ఆర్ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్ఫ్రా ఫండ్ 486 కోట్లకి ఆ స్టేక్‌ని అమ్మటం జరుగుతుంది అశోక బిల్డ్‌కాన్. తర్వాత లూపిన్ వచ్చి చైనీస్ మార్కెట్‌లోకి పార్ట్నర్‌షిప్ తోటి ఎంటర్ అవుతుంది. అబోవ్ వైఏబిఏఓ అబోవ్ అనే కంపెనీ తోటి పార్ట్నర్‌షిప్ తోటి లూపిన్ చైనా మార్కెట్‌లోకి ఎంటర్ అవుతుంది. పార్ట్నర్‌షిప్ తోటి. ఆ కంపెనీ పార్ట్నర్‌షిప్ తోటి. తర్వాత క్యాబినెట్ ఇవాళ ఒక అప్రూవల్ చేస్తుంది. ఏంటిదంటే ఫర్టిలైజర్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ ఫర్టిలైజర్‌కి సబ్సిడీని ఇంక్రీజ్ చేయడం కోసం ఇవాళ అప్రూవల్ ఉంది క్యాబినెట్‌లో. తర్వాత భారతీ ఎయిర్టెల్ ఏదైతే ఉందో టెలికమ్యూనికేషన్ ఎక్వైర్ చేస్తుంది. అది స్ట్రాటజిక్ మైనారిటీ స్టేక్ ఇన్ క్లౌడ్ బేస్డ్ నెట్వర్కింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అది ఎక్వైర్ చేయడం జరిగింది. అంటే భారతీయ ఎయిర్టెల్ ఏం జరుగుతుంది ఎక్వైర్ చేయటం స్ట్రాటజిక్ మైనారిటీ స్టేకు
ఇన్ క్లౌడ్ బేస్డ్ నెట్వర్కింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ని ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత దిలీప్ బిల్డ్కాన్కి 976 కోట్లు జార్ఖండ్ నుంచి ఆర్డర్ రావడం జరిగింది దిలీప్ బిల్డ్కాన్కి. ఇవి ఈ రోజుకి వార్తలు. నేను మరలా రేపు ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. కానీ ఇది మీకు అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. వార్తలు అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది విశ్లేషణ మాత్రమే. పోస్ట్ మార్కెట్ అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత. కానీ మార్కెట్ మాత్రం రేపు ఉదయం గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే యూరోప్ మార్కెట్లు పాజిటివ్లో రన్ అవుతున్నాయి. రాత్రి కనుక యూఎస్ మార్కెట్లు కనుక పాజిటివ్లో క్లోజ్ అయిపోతే మన మార్కెట్ రేపు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది. తర్వాత రేపు షార్ట్ కవరింగ్ కూడా ఉండొచ్చు. వీక్లీ నిఫ్టీ బ్యాంక్ అన్ని క్లోజింగ్ ఉంది రేపు. ఇక తర్వాత మీకు ఇటువంటివి ప్రీ మార్కెట్ కానీ, పోస్ట్ మార్కెట్ కానీ, ఏదైతే ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకెటువంటి ఏమన్నా అప్డేట్స్ కానీ కావాలి అనుకుంటే మీ పేరు, ఊరి పేరు నాకు వాట్సాప్ మెసేజ్ కనుక పెట్టినట్టయితే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మీకు అప్డేట్ చేయడానికి వీలవుతుంది. ఇంకొకటి మీకు ఏవైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కంటెంట్స్ రూపంలో పెట్టినట్టయితే నేను వీలు చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.